మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మొదటి దశ బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుదామని చెప్పి మొదటి దశగా చెప్తాను. మద్య నిషేధం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలో మీడియాకు ఉంది. మద్యం ధరల్ని షాక్ కొట్టే విధంగా పెంచుతాం. రెండవ దశకు వచ్చేసరికి మద్యం ధరలు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా ఇంకా షాక్ కొట్టేలా పెంచుతాం. మూడవ దశగా మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసే విధంగా 5 స్టార్ హోటళ్లు 4 స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా నియంత్రణ చేస్తాం. మద్యం తయారు చేసినా మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా చట్టాలను మారుస్తాం. ఏమన్నాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు. 5 ఏళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను, ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నాడు. ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగనన్న గారు. మరి ఇప్పుడు ఏమైంది అన్నా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న 4 రోజుల కింద నేను ఒక అన్నని అడిగితే, ఏమి మద్యపాన నిషేధం అమ్మా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది, అది కూడా సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి అన్నాడు. అదేంటన్నా అంటే, ఇప్పుడు కొనాల్సింది వేరే బ్రాండ్లు ఏం దొరకవమ్మా, ఏదో బూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట, ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు. ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కథ ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలైతే వచ్చింది. జగనన్న గారి పుణ్యం. మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు, ఒక కార్డుతో పేమెంట్ లేదు, మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్లే అంటున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు, కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు. అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు. ఏం చేతనైంది? 10 సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి. అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుంటే, ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. పెద్ద పరిశ్రమలు వచ్చేవి, రాజధాని పూర్తయిపోయేది, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది, మాట మీద నిలబడే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది. కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది. కానీ ఆలోచన చేయండి, మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు? కనీసం మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా? 20 లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడేవాళ్ళు, మన రైతులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవారు. పోనీ అదైనా అయిందంటే అది కాలేదు. పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే జగనన్న గారు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా?